ప్రస్తుతం ఐటీలో వర్క్ చేయాలి అంటే అసలు నిజంగా రేపు పొద్దున గల జాబ్ ఉంటుందా, లేకపోతే ఒరాకిల్లో పంపినట్టే 6 గంటలకి రేపటి నుంచి మీరు ఆఫీస్కి రానక్కర్లే అనే మెసేజ్ వస్తుందేమో అని ప్రతి ఒక్క ఐటీ ఎంప్లాయ్ భయపడుతున్నారు. మరి ఇలా ఎందుకు జరుగుతుంది? ఇప్పటికే 1,00,000కు పైగా ఉద్యోగులని ఆల్ ఓవర్ ఇండియా ఎన్నో కంపెనీలు తీసేశాయి. మరి దానికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు వెంకట్ బనం గారు ఐటీ ఎక్స్పర్ట్ ఉన్నారు. సార్తోని మాట్లాడదాం. నమస్తే సార్. సార్, ఒకటి కాదు రెండు కాదు, అప్రాక్సిమేట్లీ ప్రతి కంపెనీలో ఈ లే ఆఫ్స్ అనేది ఇంత సడన్గా ఇంత ఎక్కువ మోతాదులో ఎందుకు జరుగుతున్నాయి? ముందుగా బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు ఉన్న అన్సిటినిటీ అంటే టెక్నాలజీ ఎప్పుడు కూడా ఇవాల్వ్ అవుతూ ఉంటుంది. సో లాస్ట్ 25 years నుంచి మనం డిఫైన్ చేసుకుంటే టెక్నాలజీ ఎప్పుడు కూడా అప్గ్రేడేషన్ మోడ్లో ఉంటుంది. జనరల్గా మీరు మొబైల్ యూజ్ చేసుకున్న సాఫ్ట్వేర్ ఆల్వేస్ గివ్ ఎన్ అప్డేషన్. ఏముంటుంది? అవే సాఫ్ట్వేర్ అప్డేషన్ అని. సో అలాగే టెక్నాలజీ ఇప్పుడు మనం బిగ్ డేటా, సైబర్ సెక్యూరిటీ, ఇప్పుడు ఏఐ రెవల్యూషన్లో ఉన్నాం మనం. ఏఐ రెవల్యూషన్ ఏమంటుందంటే యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఆన్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, నాట్ ఆన్ ద మ్యాన్ పవర్. ఈ ఒక్క డెఫినేషన్ని అర్థం చేసుకోవాలి అందరూ. అంటే ఇప్పుడు కంపెనీస్ అందరూ కోవిడ్, పోస్ట్ కోవిడ్, ప్రీ కోవిడ్లో ఎంప్లాయీస్ని విపరీతంగా రిక్రూట్మెంట్ చేసినారు అక్రాస్ ద గ్లోబ్. అప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద వాళ్ళంతగా ఇన్వెస్ట్మెంట్ చేయలేదు. కానీ ఇప్పుడున్న రెవల్యూషన్ ఏంటంటే టెక్నాలజీ అంటే డేటా సెంటర్స్ మీద ఎక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్స్. అంటే ఏ కంపెనీ అయినా, స్పెషల్లీ వెస్టర్న్ కంపెనీస్ తీసుకున్నా, ఈస్టర్న్ కంపెనీస్ తీసుకున్నా, మనం పెట్టుబడి పెట్టినప్పుడు వాళ్ళు ఆర్ఓఐ అంటారు, అంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ చూస్తారు. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఈరోజు మ్యాన్ పవర్ మీద కాదు, ఇప్పుడు మిషన్ లెర్నింగ్ అంటే ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఇప్పుడు 10 మంది చేసే పని ఒక్కో మనిషి చేస్తాడు. సో అలాంటి టెక్నాలజీ డ్రివెన్లో ఉన్నాం. అందుకే కంపెనీస్ అందరు కలెక్టివ్గా, కంపెనీస్ లైక్ మైక్రోసాఫ్ట్ హూ హాజ్ యాక్చువల్లీ ఇన్వెంటెడ్ ద సాఫ్ట్వేర్, దే ఆర్ ఆల్సో లేడ్ ఆఫ్. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 92,000 మంది ఉద్యోగులు ఈరోజు ఉద్యోగాలు కోల్పోయారు. అందులో మేజర్గా మనకి ఇంపాక్ట్ జరిగింది మన తెలంగాణకి, హైదరాబాద్లో 50% అంటే 42,000 ఎంప్లాయీస్ హైదరాబాద్లోనే లే ఆఫ్ చేయడం జరిగింది. సార్, ఇంకో విషయం ఇందులో బిగ్గెస్ట్ ట్విస్ట్ ఏంటంటే జూనియర్స్ని తీసేశారు, లేకుంటే తక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసేశారంటే ఒక మాట, 15 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసేసి జూనియర్స్ని రిక్రూట్ చేసుకోవడానికి వెనకాల రీజన్ ఏంటి సార్? మంచి ప్రశ్న అమ్మా. అదే ఇప్పుడు టెక్నాలజీ ఎప్పుడైతే మనకి ఎన్హాన్స్ అవుతుందో, ఎప్పుడైతే ఆటోమేషన్ మోడ్లో వస్తుందో ఏఐ, సో ఇక్కడ మీరు జూనియరా సీనియరా అనేది ఇంపార్టెంట్ కాదమ్మా, టెక్నాలజీ డ్రివెన్ చేయడం ఇంపార్టెంట్. ఒక ఉదాహరణ చెప్తాను. ఒక 15 సంవత్సరాలు 15 years ఉన్న అబ్బాయిని, ఒక 50 years ఉన్న అబ్బాయిని, ఇద్దరికి ఒక లేటెస్ట్ టెక్నాలజీ మొబైల్ ఇవ్వండి. హూ విల్ యాక్చువల్లీ ఆపరేట్ ద మొబైల్ ఇస్ 15 years. సో టెక్నాలజీని ఎలా డ్రైవ్ చేయాలి అనేది ఇంపార్టెంట్, ఎవరు చేయాలని ఇంపార్టెంట్. అయితే ఇక్కడ థ్రెట్ ఎవరికి వచ్చిందంటే 40 years ప్లస్ ఎవరైతే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారో, ఇంతకుముందు వాళ్ళకి విపరీతమైన డిమాండ్ ఉండేది మార్కెట్లో, చాలా డిమాండ్ ఉండేది. కానీ ఇప్పుడు టెక్నాలజీ ఇవాల్వ్ అయిపోయింది కాబట్టి ఓన్లీ షుడ్ నో హౌ టు యాక్చువల్లీ ఎన్హాన్స్ ద టెక్నాలజీ. అందుకని 25 నుంచి 40 years లోపల వాళ్ళనే ఈరోజు కంపెనీస్ను హైర్ చేసుకుంటున్నారు ఎంప్లాయీస్ని. సార్, ఇంకొక విషయం, ఇప్పుడు ఐటీ అంటేనే ఇప్పుడు అంతెందుకు సార్, ఇప్పుడు ఒక బ్యాచ్ రిలీజ్ అయి ఉంటుంది 2026కి సంబంధించి, ఇప్పటికే పిల్లలు బయటకు వచ్చేస్తుండే బీటెక్ స్టూడెంట్స్. మరి వాళ్ళు ఇప్పుడు ఈ సిచ్యువేషన్ని చూసి, ఇంత ప్యానిక్ సిచ్యువేషన్లో అరే మాకు జాబ్ వస్తుందా? ఇంకోటి ఏంటంటే సార్, రిటైర్మెంట్ ఏజ్ అనేది 60 లేకపోతే 55, కానీ ఐటీలో 30 సంవత్సరాలకే వస్తుంది. మరి దాని గురించి ఏం చెప్తారు? గ్లోబలైజేషన్ అమ్మా అగైన్. సో ఇట్స్ పార్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్. ఒకప్పుడు అంటే జనరలీ మా నాన్నగారు 60 సంవత్సరాలు రిటైర్ అయినారు, నేను ఈరోజు 50 సంవత్సరాలు ఉన్నాను. నేను ఈరోజు ఒక ఐటీ ఎక్స్పర్ట్, ఒక ఐటీ కన్సల్టెంట్గా నేను చేసుకుంటాను. ఇప్పుడు నాకు అబ్బాయి ఉన్నాడు 22 years. హీ హాస్ గాట్ ఏ జాబ్ ఇన్ రేజర్ పే, ఇట్స్ యూఎస్ బేస్డ్ కంపెనీ. అండ్ ఎందుకు జాబ్ ఇచ్చినారు అని అడిగాను నేను. ఓన్లీ బికాస్ ఆఫ్ ద ఇస్ అకాడమిక్స్ అండ్ కమ్యూనికేషన్స్. సో 22 yearsలో సంపాదించే అబ్బాయి ఈరోజు నా బాబు 35,000 రూపీస్ ఇంటికి తీసుకొస్తే, ఆ 35,000 రూపీస్ నేను ఎర్న్ చేయడానికి నేను 35 years ఉండే. సో ఈ ఏజ్ గ్యాప్ అనేది పోయింది ఇప్పుడు. ఎందుకంటే రిసోర్సెస్ చాలా రీచబుల్ అయింది. గ్లోబలైజేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, డెవలప్మెంట్ అండ్ కమ్యూనికేషన్స్. ఇప్పుడు మనం హైదరాబాద్లో ఉన్నాం, మంచి కాస్మోపాలిటన్ సిటీలో ఉన్నాం. ఇక్కడ మనం హిందీ, ఇంగ్లీష్, తెలుగు అనేది చాలా సూఫీగా మాట్లాడతాం.
మనం అదే ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా పోతే అక్కడ ఇంగ్లీష్ హిందీ అనేది కొద్దిగా ప్రాబ్లం. సో ఇక్కడ లాంగ్వేజ్ మనకు అందుకే కర్ణాటక, బెంగళూరు అండ్ హైదరాబాద్ ఎందుకు ఇండియాలో ద లార్జెస్ట్ ఐటీ హబ్స్గా ఉన్నాం, బికాస్ ఆఫ్ అవర్ కాస్మోపాలిటన్ లైఫ్ స్టైల్ అండ్ అవర్ లాంగ్వేజ్ అడ్వాంటేజెస్. సార్ సో ఫైనల్గా ఇప్పుడు ఏమైపోతుందంటే సార్, అంటే ఐటీలోకి రావాలి అంటే అదొక భయం వచ్చేసింది. మరి ఇప్పుడున్న జనరేషన్కి ఐటీని యాజ్ ఎ కెరియర్ ఆప్షన్గా ఇప్పటికీ కూడా పెట్టుకోవచ్చా? ఇంత ప్యానిక్ సిచ్యువేషన్, ఇది ప్యానిక్ సిచ్యువేషన్ కాదు బట్ ఇంకా వర్స్ట్ అయ్యే అవకాశాలు చాలా ఉండొచ్చు. సో ఇప్పుడు బయటకు వస్తున్న జూనియర్స్కి కానివ్వండి, లేకుంటే ఇప్పుడే బయట నుంచి బీటెక్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్కి మీరు ఏం సజెషన్ ఇవ్వాలనుకుంటున్నారు? సి మేము చదువుకున్న టైంలో 96లో మేము గ్రాడ్యుయేట్ అవుట్ అయినప్పుడు అప్పుడు ఇలాంటి రిసోర్సెస్ లేదు, టెక్నాలజీ లేదు, ఇంటర్నెట్ కూడా లేదు. కానీ ఈరోజు ఉన్న ఈ యంగ్ జనరేషన్ జెన్జీస్ అంటున్నాం కదా, వాళ్ళకి ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయమ్మా. ఇప్పుడు ఐటీ ఈజ్ వన్ ప్లాట్ఫామ్ బట్ దట్ కెన్ బి వర్కబుల్ ఇన్ ఆల్ వర్టికల్స్. అంటే మీరు ఫార్మా రంగంలో తీసుకోండి, మీరు ఇండస్ట్రియల్ రంగంలో తీసుకోండి, లాజిస్టిక్స్లో తీసుకోండి, మీరు సపోర్ట్ ఇండస్ట్రీలో తీసుకోండి, సర్వీస్ ఇండస్ట్రీలో తీసుకోండి, మీరు సైబర్ సెక్యూరిటీ, ఎందుకు ఓన్లీ సాఫ్ట్వేర్ ఇంజనీరే కావాలి, ఎందుకు ఒక సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ కావద్దు? సో నేను ఈరోజు అందరు యంగ్ జనరేషన్కి చెప్పేది ఏంటంటే, మీరు ఐటీని తీసుకోండి యాజ్ ఎ ప్రొఫెషన్గా, కానీ వర్టికల్లీ డిఫర్ చేసుకోండి. మీరు ఫార్మా పెద్ద రంగం, ఈరోజు మీరు కోవిడ్లో చూసినారు, ఒక రెండే రంగాలు ఐటీ అండ్ ఫార్మా. సో ఫార్మా ఇస్ అ వెరీ వాస్ట్ ఇండస్ట్రీ. ఈరోజు ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో కూడా టెక్నాలజీ ఎన్హాన్స్ ఉంది. సో టెక్నాలజీ ప్రతిదీ కూడా ప్లాట్ఫామ్ అండ్ ఇట్స్ మ్యాండేటరీ ఫర్ ఎనీ వర్టికల్, ఎనీ ఇండస్ట్రీ యూ కెన్ డ్రైవ్. సో ఎవరు కూడా ప్యానిక్ కావద్దు. ఇది ఒక మనం మైగ్రేషన్ మోడ్లో ఉన్నాం. అంటే ఎప్పుడైనా జనరేషన్ టు జనరేషన్ అంటాం కదా, ఇప్పుడు ఒక జనరేషన్ మైగ్రేషన్లో ఉన్నాం. సో డెఫినెట్గా దాని కొంచెం పాజిటివ్ కావచ్చు, కొన్ని నెగిటివ్ కావచ్చు. కానీ యాజ్ ఎ పాజిటివ్ పర్సన్ నేను ఎప్పుడు చెప్తాను, టేక్ పాజిటివ్ అండ్ సీ ద ఆపర్చునిటీ వేర్ ద వరల్డ్ ఈజ్ మూవింగ్, హౌ ద టెక్నాలజీ ఈజ్ గోయింగ్ టు డ్రివన్ ఇన్ ద ఫ్యూచర్ అండ్ ఫ్రమ్ ఇయర్ నెక్స్ట్ 5 years ఏంటి. ఈ 5 years ప్లాన్ లేకపోతే ఎవరు కూడా ప్రొఫెషనల్గా మీరు సస్టైన్ కాలేరు అనేది నా ఒక ఇన్పుట్ అమ్మా. సో చూశారు కదా, మనం ఓవరాల్గా చూసుకుంటే ఐటీ అనేది జస్ట్ ఒక చిన్న పార్ట్ మాత్రమే. దాంట్లో చాలా డివిజన్స్ ఉంటాయి. అవన్నిట్లో కూడా మనం ఎక్స్పీరియన్స్ అనేది పొందితే ఖచ్చితంగా ఈ జాబ్ స్కేర్సిటీ కానివ్వండి, సడన్గా లే ఆఫ్స్ అయినా కూడా ప్యానిక్ అవ్వాల్సిన ఎలాంటి సిచ్యువేషన్ ఉండదు. నిజానికి సార్ ఒక క్రూషియల్ పాయింట్ చెప్పారు. ఏరోనాటికల్ ఇంజనీర్ అనేది చాలా టఫెస్ట్ సబ్జెక్ట్. ఇప్పటికీ అందులో వేకెన్సీస్ 100ల కొద్ది 1000 కొద్ది ఉంటాయి, కానీ ఎవరు అందులో ఇంజనీర్స్ లేక అక్కడ స్కేర్సిటీ చాలా ఉంది. సో అలా చాలా ప్లేసెస్, సైబర్ క్రైమ్కి సంబంధించి, సైబర్ సెక్యూరిటీకి సంబంధించి, అదేవిధంగా మనకి డేటా అనలిస్ట్, వీళ్ళందరూ చాలా ఉన్నాయి. అవన్నిట్లో కూడా మనం ఎక్స్పర్టైజ్ చేస్తే ఖచ్చితంగా ఈ ప్యానిక్ సిచ్యువేషన్స్ ఇలాంటివి ఎన్ని వచ్చినా కూడా అందరూ మనం ముందుకు వెళ్ళిపోవచ్చు. సో ప్రజెంట్ ఇక్కడ ఐటీ రంగానికి సంబంధించి ఇదైతే పరిస్థితి. సో కెమెరా పర్సన్ లక్ష్మీకాంత్, రిపోర్టర్ చార్మి, బిగ్ టీవీ హైదరాబాద్.